ఎప్పుడెంత మంచి సీరియల్ రిషికి తండ్రిగా జగతికి భర్తగా చాలా మంచి క్యారెక్టర్లో నటించిన మహేంద్ర ఆ సీరియల్ ఎండ్ అయిన తర్వాత ఫుల్ బిజీగా ఉన్నారు సీరియల్స్తో. ఒకప్పుడు హీరోగా నటుడిగా పలు సినిమాలు చేసిన సాయి కిరణ్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ రెగ్యులర్గా సీరియల్స్ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. తన మొదటి అవకాశం సినిమా నువ్వే కావాలి సినిమాలో అనగనగా ఆకాశం ఉంది సాంగ్తో బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమించు లాంటి సినిమాతో మంచి హిట్ కొట్టారు. అక్కడి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అప్పుడప్పుడు నటుడిగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం సాయి కిరణ్ సీరియల్స్తో ఫుల్ బిజీగా ఉన్నారు. సాయి కిరణ్ తండ్రి ప్రముఖ సింగర్ రామకృష్ణ. గతంలో సాయి కిరణ్ వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా వీరిద్దరికి కొన్నేళ్ల క్రితమే విడాకులు అయ్యాయి. వీరికి ఒక పాప కూడా ఉంది. విడాకుల తర్వాత సాయి కిరణ్ ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. తనతో పాటు కోయిలమ్మ సీరియల్లో నటించిన స్రవంతి అనే నటిని పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ సీరియల్ సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడి స్నేహంగా మారి అనంతరం ప్రేమలో పడ్డారు. గత కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న సాయి కిరణ్ మరియు స్రవంతి తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోస్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందరూ కూడా ఆడియన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఎందుకు అంటే ప్రస్తుతం 50కి దగ్గరగా వయసులో ఉన్న మహేంద్రకి ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవటం ఏమిటి, అలాగే తను చేసుకోబోయే సీరియల్ నటి స్రవంతి కూడా చాలా చిన్న వయసు. ఇతర నటీనటులతో పాటు ఆడియన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు. అలాగే వీరిద్దరికి కూడా కంగ్రాట్స్ అంటూ విషెస్ ని తెలియజేస్తున్నారు. సాయి కిరణ్ కి మొదట పెళ్లైన తర్వాత విడాకులు తీసుకున్న తర్వాత చాలా సంవత్సరాలు విడిగా ఉన్నారు. స్రవంతితో కోయిలమ్మ సీరియల్ ద్వారా పరిచయం, ఆ తర్వాత స్నేహం, ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు. మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.